ఏజింగ్ గురించని చాలామంది చెప్తూ ఉంటారు మార్కెట్లో. అలానే చాలామంది వీడియోస్లో చెప్తూ ఉంటారు యాంటీ ఏజింగ్ అనేది ఈ విధమైన క్రీమ్స్ వాడుకోండి, కొల్లాజన్ సప్లిమెంట్స్ తీసుకోండి, అనేక రకమైన ఆహారాలు తీసుకోండి, ఈ విధంగా లైఫ్ స్టైల్ చేయండి, ఈ విధంగా మెడిటేషన్ చేయండి, యాంటీ ఏజింగ్ రింకిల్స్ తగ్గుతాయి, ఓపెన్ పోర్స్ తగ్గుతాయి అని చాలామంది చెప్తూ ఉంటారు. అసలు ఏజింగ్ అనేది ఏ విధంగా వస్తుంది, మన చర్మంలో ఏ విధంగా మార్పులు అవుతాయి, అసలు ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. ఈ వీడియో సిరీస్ అన్నిట్లో మీకు ఏజింగ్కి ఎటువంటి కారణాలు ఉంటాయి, ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఏ విధంగా అది జరుగుతుంది, ఏ విధంగా అది హెల్ప్ అవుతుంది, ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి, ఏ విధంగా అవి కాంబినేషన్ చేసుకోవచ్చు అనే వాటి గురించి అని వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఏజింగ్ అనేది చాలా పెద్ద సమస్య అండి. ఎవరు చూసినా కానీ యాంటీ ఏజింగ్ గురించి అని ఆలోచిస్తూ ఉన్నారు, లాంగవిటీ గురించి అని చెప్తూ ఉన్నారు. లాంగవిటీ క్లినిక్స్ అని స్టార్ట్ అయిపోయినాయి. లాంగవిటీ క్లినిక్స్లో మనకి ఐవీ ఇన్ఫ్యూషన్స్ అనేటివి తీసుకుంటూ ఉంటారు. ఎన్ఏడి కానీ, గ్లూటథయాన్ కానీ, వైటమిన్ సి కానీ, ఇలాంటి అనేక రకమైన డ్రిప్స్ చేయడంతో మనకి జుట్టు అనే కాకుండా మనకి చర్మంలో కూడా నిగారింపు రావటం, అలానే మనకి మంచి విధంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇవి యాంటీ ఏజింగ్ కి పనిచేస్తుందా? అసలు ఏజింగ్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, సైంటిఫికల్గా మనకి అర్థం చేసుకోవాలి, కరెక్ట్ ట్రీట్మెంట్ కావాలి అనే దాని గురించి అని మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఇంట్రిన్సిక్ ఏజింగ్, ఎక్స్టెన్సిక్ ఏజింగ్గా మనం గమనించాలన్నమాట. ఏజింగ్ అనేది మన చర్మంలోనే కాదండి, మన చర్మం కింద ఉన్న లేయర్స్కి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మన కండరాలు కానీ, ఎముకలు కానీ మనకి మారుతూ ఉంటాయి కదండి. 16 ఏళ్ళ వయసుకి, 45 ఏళ్ళ వయసుకి, అలానే 55 ఏళ్ళ వయసుకి, 65 ఏళ్ళ వయసుకి మన శరీరంలో మార్పులు అనేటివి చాలా జరుగుతూ ఉంటాయి. మనం 16 ఏళ్ళకి పరిగెత్తే అంత, మనకి 16 ఏళ్ళంత ఉత్సాహంగా మనం ఇప్పుడు ఈ వయసులో అంతా ఉండలేము. ఎందుకనంటే మనకి శరీరంలో మార్పులు అనేవి జరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ అవుతున్నాయి, ఏ కణంలో ఏ భాగంలో జరుగుతుంది అని సూక్ష్మంగా ఆలోచించాలి అనంటే మైటోకాండ్రియల్ లెవెల్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మన ప్రతి ఆర్గన్లో కణాల్లోంచి మైటోకాండ్రియా, ఈ ప్రతి మైటోకాండ్రియా లెవెల్లో మనకి ఆ మార్పులు జరగటం తోటి మనకి ఏజింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. మరి చర్మంలో ఏజింగ్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది అనేది మనం గమనించాలి. ఫేస్ పైన స్కిన్ అనేది మనకి ఏజింగ్ అనేది చర్మం తోటి సాఫ్ట్గా అయిపోవటం తోటేనా, ముడతలు కేవలం ఆ భాగం తోటి సరిపోతుందా, అసలు ఏమవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. చర్మంలో 2 లేయర్స్, ఎపిడర్మిస్, డర్మిస్. ఎపిడర్మిస్ అంటే సన్న పొర ఉంటుంది, దాని కింద డర్మిస్ అనేది సపోర్టింగ్ స్ట్రక్చర్ అనమాట. అదే మనకి చర్మం ఉంటుంది. ఈ డర్మిస్ కింద సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేది ఉంటుందన్నమాట, అంటే కొవ్వు లేయర్ అని అంటాం. ఈ కొవ్వు లేయర్ కింద మనకి కండరాలు అనేటివి ఉంటాయి. ఈ కండరాల కింద మనకి చర్మం ఇక్కడ ఫేస్ పైన భాగంలో వచ్చేసి డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్స్ అని అంటాం అనమాట. డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్స్ అంటే మజిల్ కంటే డీపర్గా ఉన్నదని డీప్ మజిల్ అని అంటాం. ఫ్యాట్ ప్యాడ్స్ అని అంటే ఈ భాగంలో ఇక్కడ ఉన్నదాన్ని ఫ్యాట్ ప్యాడ్స్ అని అంటాం అనమాట. సో ఈ ఫ్యాట్ ప్యాడ్స్ అనేటిది మనకి ఇక్కడ ఈ భాగంలో, ఇక్కడ కంటి దగ్గర, ఇక్కడ తర్వాత ఇక్కడ టెంపోరల్ ఏరియాలో, అలానే నుదుట పైన ఫ్రాంటల్ ఏరియాలో, అలానే చీక్ ఏరియాలో, జైగోమాటిక్, అలానే ఇక్కడ మ్యాండిబులర్ ఏరియాలో ఇలా ఫ్యాట్ ప్యాడ్స్ అనేటివి 9 రకాలైన ఫ్యాట్ ప్యాడ్స్ ఉంటాయండి. మనకి స్కల్ స్ట్రక్చర్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్ నేను చెప్పాను కదండి, ఎపిడర్మిస్, డర్మిస్, అలానే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ తర్వాత మజిల్స్ తర్వాత మనకి డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్, దాని కింద వచ్చేసి మనకి ఎముకలు ఉంటాయన్నమాట. ఈ ఎముక అనేది మనకి స్కల్ బోన్ స్ట్రక్చర్ని బట్టి మన ఫేషియల్ ఫీచర్స్ అనేటివి డిఫైన్ అవుతాయి. కానీ స్కల్ బోన్తో పాటు మనకి డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్ తోటే మనకి ఫేషియల్ ఫీచర్స్ అనేటివి ఎన్హాన్స్ అవుతాయి. అంటే మనకి డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్ ఇక్కడ ఎక్కువగా ఉందనుకోండి, టెంపోరల్ ఏరియాలో ఉండి మంచి గుండ్రంగా కాకుండా మనకి కోనికల్ ఏరియాలో ఉండి రీజువనేటెడ్ స్కిన్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్ మంచిగా ఉందనుకోండి, ఇక్కడ సాగింగ్ లేకుండా స్కిన్ బాగుంటుంది కదండి, అప్పుడు మనకి ఆ యాంటీ ఏజింగ్ అనేది మనకి ప్రాబ్లం అనేది ఉండదండి. కానీ అదే ఇక్కడ రిజాల్వ్ అయిపోయింది అనుకోండి, స్కిన్ సాగింగ్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట. సో ప్రతి చోట మనకి ఏజింగ్ అనేది ప్రతి లెవెల్లో జరిగే ఛాన్సెస్ ఉంటాయండి. ఎముక అనేది మనకి ఇప్పుడు కండరాలు అనేటివి మనకి వీక్ అవుతాయి కదండి, చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ, అలానే మనకి ముఖం పైన ఉన్న ఎముకలు కూడా కొద్దిగా అరుగుతూ ఉంటాయి అన్నమాట. అలానే మనకు వచ్చేసి ఏంటంటే మనకి డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్ కూడా వెయిట్ లాస్ అయినప్పుడల్లా, మనకి ఏజింగ్ అవుతున్నప్పుడల్లా, అలానే వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడల్లా, స్ట్రెస్ అయినప్పుడల్లా, ఇలాంటి కారణాలతోటి కూడా డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్ అనేది కరిగిపోతూ ఉంటుంది అనమాట. మజిల్ లాక్సిటీ
ఇప్పుడు మన కండరాల బలం అనేది, మనకి గట్టితనం అనేది 16 ఏళ్ళ వయసు 20 ఏళ్ళ వయసులో ఎలా అయితే ఉందో 35 ఏళ్ళు దాటినాక అలా ఆడవాళ్ళలో చాలా ఖచ్చితంగా తగ్గిపోతూ ఉంటుంది. అలానే మగవాళ్ళలో కూడా ఎక్సర్సైజ్ చేయనందుకు, ఫిట్నెస్ లేనందుకు కూడా అది బాగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ లెవెల్లో కూడా ఏజింగ్ ఉంటుందండి. అలానే సబ్క్యూటేనియస్ ఫ్యాట్లో మనకి వింతగా మార్పులు జరుగుతూ ఉంటాయి. పొట్ట చుట్టూరా మనకి సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అయితే ఏదైతే పెరుగుతూ ఉంటుందో ముఖం పైన కూడా మనకి పెరుగుతూ ఉంటుంది. కానీ ఆ ఫ్యాట్ ప్యాడ్ పెరగడంతో మనకి ఏమవుతుంది, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ మనకి సాగింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. మనకి కొవ్వు లేయర్ కింద ఉంది కదా డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్, అది మళ్ళీ రీకాన్స్టిట్యూట్ కాదండి. మన చర్మంలో ఉన్న సబ్క్యూటేనియస్ ఫ్యాట్ మాత్రం ఎప్పుడు ఇమీడియట్గా కదులుతూ ఉంటుంది, వచ్చేస్తూ ఉంటుంది. అలానే పొట్ట చుట్టూరా ఫ్యాట్ కూడా మనకు కరిగిపోతుంది, కానీ అంతే తొందరగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఫ్యాట్ ప్యాడ్స్ మనకి ఏ లెవెల్లో ఉంది, ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా నేను వివరించాను. అలానే డర్మిస్లో, ఎపిడర్మిస్లో ఇంట్రిన్సిక్ ఏజింగ్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ ఏజింగ్ అని ఉంటాయండి. ఎక్స్ట్రిన్సిక్ ఏజింగ్ అని అంటే బయట విషయంతో మనకి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి, సన్లైట్ తోటి, పొల్యూషన్ తోటి, డస్ట్ తోటి అలా అవుతూ ఉంటాయి. ఇంట్రెన్సిక్ ఏజింగ్ అని అంటే ప్రెగ్నెన్సీ కానీ, డెలివరీలు కానీ, లేకపోతే ఇతరత్ర ఎమోషనల్ స్ట్రెస్ కానీ, వెయిట్ లాస్ అవ్వటం తోటి కానీ, న్యూట్రిషనల్ స్టార్వేషన్ కానివ్వండి, వైటమిన్ డెఫిషియన్సీస్ తోటి కానివ్వండి, ప్రోటీన్ డెఫిషియన్సీస్తో కానివ్వండి, అనేక రకమైన ప్రాబ్లమ్స్ తోటి, ఇంటర్నల్ కండిషన్స్ తోటి కూడా ఇంట్రెన్సిక్ ఏజింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఏజింగ్లో మనకి మార్పులు చర్మంలో మనకి ఫేస్ పైన జరగటానికని ఇన్ని కారణాలు ఉంటాయన్నమాట. అసలు దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అని అంటే హైఫు అనే ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఇవి నాన్ ఇన్వేజివ్ అండి. ఫార్మా ట్రీట్మెంట్స్ అని ఉంటాయి. ఇవి కేవలం రుద్దుతూ ఉంటారనమాట, ఎటువంటి హాని అనేది జరగదు, మీకు ఇంజెక్షన్స్ అనేటివి ఉండవు అనమాట. వీటిని నాన్ ఇన్వేజివ్ థెరపీస్ అని అంటారు. నాన్ ఇన్వేజివ్ థెరపీస్ అనేది కొద్దిగా రిపిటేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. రెండోది వచ్చేసి మనకి ముఖ్యమైనది ఏంటంటే ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్స్ అనమాట. ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్స్ అనేటివి మనకి ఫిల్లర్స్ తోటి ఉంటాయండి, బొటాక్స్ తోటి, డిస్పోర్ట్ తోటి, ఇలాంటి అనేక రకమైన బ్రాండ్స్ ఉంటాయి. వీటితోటి చేస్తూ ఉంటాం. కొత్త రకమైన ఫిల్లర్స్ కూడా వస్తున్నాయండి, కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేయడానికని. ఇవి చేయటంతో మనకి మంచిగా బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. థ్రెడ్ లిఫ్ట్స్ అనేటివి ఉన్నాయి. థ్రెడ్ లిఫ్ట్స్ అనేటివి ఏంటంటే మనకి ఇక్కడ లోపల చర్మంలోకి వేసి పైకి లాగటంతో మనకి చర్మంలో మంచి గట్టి టైట్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ సాగింగ్ అనే కంటెంట్ని అది తగ్గిస్తూ ఉంటుంది అనమాట. ఏ విధమైన ట్రీట్మెంట్స్ చేస్తారు, ఎలా చేస్తారు, ఏ విధంగా జరుగుతుంది, ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి అనే దాని గురించి అని నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇవాళ మనం ఒక మంచి కొత్త విషయం తెలుసుకున్నాం కదండి, కొత్త ట్రీట్మెంట్ గురించి అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తానండి. నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మీకు అనేక సందేహాలు, అపోహలు, ప్రశ్నలకు తొలుగుతున్నాయని ఆశిస్తున్నానండి. ఇంకా ఎటువంటివైనా ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా వీడియోస్ని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, ఎవరికైనా సరే ఎటువంటివైనా సందేహాలు ఉన్నాయి, అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారు చర్మాన్ని, యాంటీ ఏజింగ్ని కేవలం క్రీమ్స్ తోటే కాదు కరెక్ట్గా ట్రీట్మెంట్ మనం చేసుకోవాలి అనే వాళ్ళు ఆలోచిస్తున్నారని అంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమని చెప్పండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారన్నారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.